అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తెలిపారు. పొతంగల్ మండలంలోని మంచన నది తీర ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టులను గురువారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తనిఖీ చేశారు. ఆయన స్వయముగా ఇసుక ట్రాక్టర్లను ఆపి వేబిలులను పరిశీలించారు. అక్రమ ఇసుక రవాణాకు చోటు లేకుండా చెక్పోస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించాలని, దానితో పాటు మహారాష్ట్ర నుండి ధాన్యం తెలంగాణకు అనుమతి ఇవ్వకుండా ప్రతిష్ట తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సందర్భంగా సబ్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందన్న సమాచారం మేరకు సిరిపూర్ కొడిచెర్ల శివార్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టు పరిశీలించి త్వరలోనే సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. కొడిచెర్ల మంచిరా శివారు నుండి రాత్రి పగలు సమయాల్లో మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోతంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్త రేషన్ కార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికి వెళ్తాయి సో ఈ రోడ్ నుంచి ఇట్లా వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఇక్కడ ठीक है दिस दैट इज करेक्ट ओनली थिंग ये स्ट्रेट आके स्ट्रेट चला जाता तो अपने को नहीं मालूम वो इसके लिए ये चेक पोस्ट वाले को हम